నీతి కవి చౌడప్ప. అతిథుల బంధుజనంబుల అతిథుల బంధుజనంబుల యతులను దమునడుగవచ్చు యాచకతతులన్ క్షితిభూజించు నరుడు సద్గతి బొందును. క్షితిభూజించు నరుడు సద్గతి బొందును. తమ దగ్గరికి వచ్చిన అతిథులు, బంధువులు, ఋషులను పూజించే వారికి సద్గతి లభిస్తుందనే ఈ పద్యం చౌడప్ప శతకంలోనిది. చౌడప్ప శతకం అనగానే హవ్వ, అదా అనుకొని తెలుగువారికి అందులో ఒక్క పద్యమైనా, కనీసం ఒక్క పాదమైనా తెలియకుండా ఉండదు. అలా అని ఈ శతకం అంతా ఇంకేదో అనుకుంటే పొరపాటే. ఇందులో లోకఖ్యాతులైన నీతులు ఉన్నాయి. హంసక్షీర న్యాయంగా శతకంలో నీతులను గ్రహించవచ్చును కదా. శరీరంలో కుళ్ళిన అవయవాన్ని శస్త్రచికిత్సలో తొలగించి మిగిలిన శరీరాన్ని కాపాడుకున్నట్లు భక్తి, వైరాగ్యం, నీతి, సత్యం, సేవ, రాజు, పేద, రౌతు, రైతు, దైవచింతన, పరోపకారం, అతిథి సత్కారం, గోసేవ వంటి అంశాలపై ఆయన రాసిన పద్యాలు చదివితే చౌడప్ప గొప్పతనం తెలుస్తుంది. అందములై వినజవి కందములై మంచి నీతి కందములైతే అందరూ చదువుతారంటూ చౌడప్ప శతకాన్ని కంద పద్యములలో రచించినారు. 119 పద్యాలున్న ఈ శతకంలో ఓ 25 పద్యాలు సంస్కార లోపంతో ఉంటాయి. మిగతావి వేదాంతం, నగుబాట్లు, పండుగలు, పశుభక్తి, ధనగర్వం, హితోక్తి, లోభత్వం, ధాతృత్వం, సుకవిస్తోత్రం, కుకవి నింద, లోకం పోకడ, సంగీత శాస్త్రం, పుణ్యాంగనలు, పురుషుడు, ఆచారాలు, వ్యవహారాలు, దానఫలం, ధర్మం, తిండిపోతులు, కుటుంబ నియంత్రణ, హాస్యం, పేదరికం, చుట్టరికం, సంపన్నత లాంటి అంశాలపై పద్యాలున్నాయి. నిజానికి సమాజంలో వెళ్ళూనుకున్న మూఢనమ్మకాలు, మూఢాచారాలను నిరసించిన ప్రజాకవి కుందవరపు చౌడప్ప. చౌడప్ప తన శతక ఆరంభంలో భగవంతుని ప్రార్థనలు, సుకవి స్తోత్రం, కుకవి నిందలు కూడా పద్యాల్లోనే కొనసాగించాడు. సుకవి స్తోత్రం ఒకవైపు చేస్తూనే అదే పద్యంలో కుకవుల నింద కూడా జోడించడం ఒక విశేష ప్రజ్ఞే కదా. పెద్దనామాత్యునిపై చెప్పిన కందం చూడండి. పెద్దన వల్లె కృతి చెప్పిన పెద్దన వల్లె నల్ప కవిని పెద్దన వల్లెనా ఎద్దన వల్లె మొద్దన వల్లె గ్రద్దన వల్లె కుందవరపు కవి చౌడప్ప అంటూ అల్లసాని పెద్దనలా కావ్యరచన చేసిన వాణ్ణి పెద్దనాలే తప్ప అల్పకవిని కాదంటాడు. అలాంటి వారిని ఎద్దు, ముద్దు, గద్ద అనాలని నిందించాడు. పెద్దనవలెలో పెద్ద ప్లస్ అనవలె, పెద్దన ప్లస్ వలె అనే 2 అర్థాలు ఉన్నాయి. పెద్దవాడనవలెనని ఒకటైతే పెద్దనామాత్యుని వలెనని మరో అర్థం. తంజావూరు పాలకుడు రఘునాథ నాయకుని ఆస్థాన పండితునిగా ఉన్న చౌడప్ప కవిరాయని ప్రశస్తిస్తూ నేరుతునని మాటాడను వారిజ భవునంతవా నివసమా తంజావూరి రఘునాథరాయని పేరోలగమున కుందవరపు కవి చౌడప్ప అని వర్ణించాడు. రఘునాథ నాయకుని సభలో బ్రహ్మాంతటి వాడే మాట్లాడేందుకు వెనకాడతాడని అనడంలో రఘునాథుడు మహాపండితుడు అని పరోక్షంగా చెప్పాడు. సందర్భాన్ని బట్టి ఈయన దైవ, దేశ, రాజభక్తిని వర్ణించే సందర్భంలో చెప్తాడు. ఎవరు గ్రంథరచన చేసిన ప్రారంభంలో శ్రీకారం ఉండేలా సంప్రదాయం పాటిస్తే శుభం కలుగుతుందని హితవు పలికాడు. తరువాతి పద్యాల్లో పాండవులను కాపాడినట్లు తనను కూడా కాపాడమని శ్రీకృష్ణుణ్ణి, క్రమంగా విఘ్నేశ్వరుణ్ణి, లక్ష్మణి, విష్ణువుని, దేవేంద్రుని కూడా స్తుతించాడు, ఆశీస్సులు కోరాడు. చౌడప్ప దైవచింతనాపరుడని ఈ పద్యాలు చూస్తే అర్థమవుతుంది. తిక్కన, దండి, కాళిదాసు, భారవి, బిల్హణ, నాచన సోమనాథ, శ్రీనాథులను శతకం మొదట్లో స్తుతిస్తాడు.
ముందటి దినములలో పనగంధమునకు సోమయాజి ఘనుడంతురు, నేడందరు గనుడందురునను కందమునకు గుందవరపు కవి చౌడప్ప అనే పద్యంలో తనకంటే ముందు వారిలో తిక్కన సోమయాజి కందానికి ఘనుడు, నేడు మాత్రం అందరూ కంద పద్యాలను రాయడంలో తననే గొప్పవాడు అంటున్నారని కూడా ప్రకటించుకున్నాడు. పెద్దల మంచును రాజుల వద్దను కూర్చుండి నీచవాక్కులు పలికే పెద్దలు భువిలో నడచడు గ్రద్దలుగా కవి చౌడప్ప, పెద్దలు భువిలో నడిచెడు గ్రద్దలుగా కవి చౌడప్ప. పెద్దలమని రాజుల చెంత చేరి నీచపు మాటలాడేవారు భూమిపై నడిచే గద్దలు అని చౌడప్ప చేదరించుకున్నాడు. మీసం అందరికీ ఉండరాదు, ఇయ్యా ఇప్పింపంగల వారికే తప్ప ఇతరులకు మీసం ఎందుకు, రొయ్యకు లేదా బారెడు మీసం అంటాడు. ఎద్దుల మేలెరగని వారు డెద్దేయౌగాన గడ్డి తిను పశులం, గెద్దుకు కొంత వివేకం కదప్ప చౌడప్ప అని విద్య లేని వారికన్నా గడ్డి తినడు ఎద్దే నయమన్నాడు. విద్య లేనివాడు వింత పశువు కదా, దానం కానీ ధర్మం కానీ చేయకుండా తన సొమ్మును తాను మాత్రమే అనుభవించేవాని పిండమును కాకులు గద్దలు కూడా ముట్టమన్నాడు. కనీసం దైవచింతనతోనైనా దానం చేయాలన్నాడు. దేవుడు దేవుండనగా దేవుండాదివిని వీడి దిగి వచ్చేనా, ఈవి గలవాడే దేవుడు కావున కొలువుము కవి చౌడప్ప అంటూ భూలోకంలో దానం చేసేవాడే దేవుడు, భూలోకంలో దానం చేస్తే వాడే దేవుడు అంటూ దాతలను స్తుతించాడు. చౌడప్పకు లోబులంటే గిట్టదు, వారిని ఎసడించుకున్నాడు. లోబులను గురించి బట్టుకవి వచ్చి బ్రహ్మపట్టుగయిమ్మని నను కడులోభిముఖము ముడుచుకొనును అని వర్ణిస్తూ చెప్పిన ఉపమాన దృష్టాంతాల్లోని పదాలు ఇందులో మనకు కనిపిస్తాయి. కానీ బియ్యమున మెరికయుండిన పద్యంలో 1000 మంది దాతలుంటే కయ్యానికి కాలు దువ్వే లోభి ఒక్కడు ఉంటాడని ఉదాత్తంగా చెప్పాడు. పరవిత్తము గోమాంసము అనే పద్యంలో పరుల ధనమును గోమాంసం వలె చూసేవాడు, పరుల భార్యలను తల్లివలే ఆదరించిన వాడే కవి అన్నాడు. కలవారు సంపదను దండుగగా ఖర్చు చేస్తారే కానీ మంచి కార్యాలకు ఇవ్వరని నాటి సమాజంలో సంపన్నుల తీరుని ఎండగట్టాడు. ఇక అతిథి మర్యాదన గురించి చెప్తూ ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టకుండా తినేవాడు అధమాధముడని, అతడు తినేది అన్నం కాదని అది అమేధ్యమని అంటాడు. ఈ సందర్భంలో కఠినంగా అమేధ్యమని వాడాడు. భావం చాలా గొప్పదిగా ఆచరించవలసిందిగా ఆదేశించాడు. సంఘంలో అవినీతి పరులను, దుర్మార్గులను, వ్యభిచారుల గురించి పలికిన పద్యం చెప్పాడు. ఇక నీతులు బోధించి సంఘంలో సంఘ సంస్కరణ కోసం తన ఆశయం నెరవేర్చుకోవాలనే తపనతో శతకం రచించాడు. పాలకులు దయాపూర్ణులుగా ఉండాలన్నాడు. సమదయాపరుడేలిన క్షేమం బగు దోసకారిల ఏలిన క్షామం వేమరి అని తేల్చి కూడా చెప్పాడు. పాలకుల వద్ద ఉపకారులే ఉద్యోగులుగా ఉండాలనేది చౌడప్ప ఉద్దేశం. దీనికి నృపతుల చెంగటను కొందరు ఉపకారము లేని పశువులుండగనేమి అనేది చక్కటి ఉదాహరణ. ఆంధ్ర సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించి శతకవాంగ్మయంపై ప్రత్యేక దృష్టి నిలిపి దాదాపు 560 శతకాలను ప్రస్తావించినటువంటి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర రాసిన దివాకర్ల వెంకటావధానే కానీ ఇక సమగ్రాంధ్ర సాహిత్యం రాసిన ఆరుద్ర గారు కానీ చౌడప్పను శిష్టకవిగా లెక్కించారు. రాళ్ళు మెరికలు ఏరి పారేసి మంచి బియ్యం వండుకొని తిన్నట్లు, పండ్ల రాశిలో కుళ్ళిన పళ్ళు పారేసి మంచి పళ్ళు గ్రహించినట్లు ఇందులో ఉండేటువంటి సుభాషితాలను గ్రహించారు. రవిగాంచనిచో కవిగాంచను అన్నట్లు వివిధ విషయాల లోతుల్లోకి తొంగి చూసిన జ్ఞాని, నిజాన్ని బహిర్గతం చేయడంలో పద్యాలతో నడుమిగించిన కవి చౌడప్ప. చిన్న వ్యాధికి చిన్న చిట్కా మందు, పెద్ద వ్యాధికి కొంత హెచ్చు మోతాదులో మందు, మాత్రలు సూది మందు అవసరం.
ఇప్పటికీ అదుపులోకి రాకపోతే శస్త్రచికిత్స తప్పనిసరి. అభ్యుదయ భావాలు, సంఘ సంస్కరణ అభిలాష ఉన్న చౌడప్ప అప్పటి సామాజిక దురాచారాలను, తన చుట్టూ ఉన్న సమాజంలోని కొందరి అనైతికతలను చూసి ఈ విధంగా ఈ శతకాన్ని వ్రాసి ఉండవచ్చు. ఆయనను స్మరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.